దోడా జిల్లా దేశ అడవుల్లో జరిగిన ఉగ్రదాడిలో ఒక మేజర్, ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఇందులో ఏపీకి చెందిన ఆర్మీ నాయక్ అమరుడయ్యారు. కుప్వారా జిల్లాలో జరిగిన మరో ఉగ్రదాడిలో ఏపీకి చెందిన హవల్దార్ జగదీశ్వరరావు వీరమరణం పొందారు. ధరీగోటే ఉడార్బాగీలో సోమవారం రాత్రి సెర్చింగ్ చేస్తున్న బలగాలపై చీకట్లో నక్కిన ది కశ్మీర్ టైగర్స్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ డార్జిలింగ్కు చెందిన కెప్టెన్ బ్రిజేష్ థాపా, రాజస్థాన్కు చెందిన జవాన్లు బ్రిజేంద్ర, అజయ్ కుమార్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లా తాండ్ర గ్రామానికి చెందిన ఆర్మీ నాయక్ డొక్కరి రాజేష్ కూడా అమరులయ్యారు. రెండు చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో అమరులైన మేజర్, నలుగురు జవాన్ల పార్థివ దేహాలకు ఆర్మీ అధికారులు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నివాళులర్పించారు. మేజర్, ముగ్గురు జవాన్ల పార్థివ దేహాలు ఇవాళ వారి స్వస్థలాలకు చేరుకోనున్నాయి. అమరుల పార్థివ దేహాలను బంధువులకు అప్పగించనున్నారు అధికారులు. కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం వల్లభరాయుపాడు గ్రామానికి చెందిన హవల్దార్ సనపల జగదీశ్వరరావు అమరులయ్యారు. హవల్దార్ జగదీశ్వరరావు పార్థివ దేహానికి బంధుమిత్రులు, గ్రామస్తులు, ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. జగదీశ్వరరావు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో జరిగాయి. జమ్మూ కాశ్మీర్లోని దోడా, కుప్వారా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సోమవారం రాత్రి భద్రతా దళాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వరుసగా మూడో రోజు విస్తృతంగా గాలిస్తున్నారు. దట్టమైన దేశ అటవీ ప్రాంతంలో డ్రోన్లు, హెలికాప్టర్లలో గాలింపు కొనసాగుతోంది. రాత్రి భట్టా ఏరియాలో కాసేపు ఎదురుకాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఆగిపోయాయి. తెల్లవారుజాము నుంచి మళ్లీ ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. దాడి చేసింది తామేనని పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ సంస్థ షాడో గ్రూప్ ది కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. ఈ ఉగ్ర సంస్థ టెర్రరిస్టుల కోసం విస్తృతంగా జల్లెడబడుతున్నారు.